నగర్లోని మార్కెట్ యార్డ్ నందు రాత్రి కురిసినటువంటి వర్షానికి భారీ మొత్తంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి మాజీ మంత్రి వర్యులు వి శ్రీనివాస్ గౌడ్ వారు మాట్లాడుతూ కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది అనడానికి ప్రత్యేక నిదర్శనం ఈ తడిసిన ధాన్యం అన్నారు. గత మా ప్రభుత్వం ఉన్నప్పుడు కల్లాల దగ్గరికి వెళ్లి ప్రతి గింజ కొన్నాం. తడిసిన ప్రతి గింజకు సమాంతర ధర కట్టించి రైతులను ఆదుకున్నామని తెలియజేశారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అరిగోస పడుతున్నారని రైతు బంధు, రైతు బీమా, పండిన పంటకు బోనస్, 24 గంటల కరెంటు ఇంకా ఏవి కూడా ఇవ్వకుండా రైతులను మోసం చేస్తోందని మండిపడ్డారు. తప్పకుండా తడిసిన ప్రతి గింజ కొనే వరకు రైతు ధర్నాలు చేసి రైతుల కండగా ఉంటామని వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు రాజును చేసినటువంటి ఘనత కేసీఆర్ కే దక్కుతుందని, నేడు రైతులను పట్టించుకోకుండా మార్కెట్ యార్డుకు తాళాలు వేసి బయట నిల్చోబెట్టి అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని, ఆదుకునే వరకు పోరాడుతూనే ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులు, మహిళలు పాల్గొన్నారు. ఇప్పుడు ఆయన మీ చేతిలో ఉంది, మీ చేతిలో ఇది మొత్తం బయటకు తీసుకుపోతామంటే కూడా అమ్ముకున్నాం. అదే 2330 రూపాయలు వేసిండ్రు శుక్రవారం నాడు వేసి, ఇంకా శనివారం నుంచి ఇష్టం లేదు. కచ్చబట్టి టెండర్ వేస్తలేదు నా వద్దకు. ఎవరైనా పోయింది కదా రైతు అయితే ముందుకు వెళ్తే జరిగింది అడకది అయ్యా అడగది ఒక పిండి రాసుకో, ఒకటే పిండి ఒక పిండి రాసుకో, ఒక పిండి మొలకొచ్చేస్తాయి. ఇప్పుడు ఒకటి తమ్ముళ్ళు రైతులు ఒక్కసారి ఆలోచన చేయాల. ఫ్రీ కరెంట్ ఇస్తుంది, కరెంట్ వస్తుందా? ఇప్పుడు ఇప్పుడు వస్తుందా? పోతుంది, వస్తుంది. వస్తలేదు కదా. ఇప్పుడు మేము ఉండేది కదా, ఇప్పుడు ఎన్ని గంటలకు పోతా అంటే 6 గంటలకు పోతుంది, నైట్ 1 గంటలకు వస్తుంది. 1 గంటలకు పోయి ఎవరు పెడతారు సార్ మోటారు? ఎప్పుడు వస్తుంది? 1 గంటలకు వస్తారు, నైట్ పొద్దుమికి 6 గంటలకు వస్తుంది. అప్పుడు అస్సలు పోకుండా మీరు ఉన్నాగా. మరి ఇప్పుడు మేము చేన్ల కాడ వచ్చి కొంటిపోతుంది కదా బాబు. చేన్ల కాడ వచ్చి మీ బతుకులు రోడ్ల మీద పడ్డది. నమ్మపోతుంది మీరు. పెట్టుబడి ఇచ్చి, కరెంట్ ఇచ్చి, రైతు బంధు ఇచ్చి ఒక వారం రోజులు రైతు బంధు మొత్తం పడుతుంది. ఇవి కొని మళ్ళీ బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. ఇప్పుడు చూడు, వీడు వచ్చి పడితే తడిచిపోయా. ఇది వాపస్ తీసుకుంటే 3 నెలలు 3-4 నెలలు కష్టపడి చెమట రక్తం కరిగిస్తే పండుతుంది. మీకు ఏం వరి కాకండి, ఆఫీసర్లతో మాట్లాడతాము, మద్దతు ధరకి కొనిపిస్తాము. బరాబర్ కొనకపోతే ఎట్లా కొనరు మేము చూస్తాము. మేము వచ్చి కూర్చుంటాము. 3670 రూపాయలు. ఇప్పుడు ఎంత అవుతుంది? ఇప్పుడు 23-30 అడిగి టెండర్ ఎక్కువ కష్టపడి మనం తీసుకున్న పంట అంతా వచ్చింది. ఎంత వచ్చేటప్పుడు 3670 రూపాయలు. ఇప్పుడు ఎంత వస్తుంది? ఇప్పుడు 3300 అడిగి టెండర్ వేస్తుంది. 1300 తక్కువ. 1300 తక్కువ సార్. కింద కూడా ఒడ్లు పోయినాయి సలేరు. ఆ ఓడ్లు షెడ్యూల్లో వస్తాయి. లోపల ఉంటేనే టెండర్ వేస్తారు.
రైతు ఇతనే గోరా కంప్లీట్ ఖాళీ ఉన్న చెట్లేమో 2 కేజీలు సార్. ఇప్పుడు మద్దతు ధర ఇస్తే సరిపోయా, ఇవ్వకపోతే ఏం చేయాలో చేద్దాం. ఎవరు ఆఫీసర్ ఎవరు వచ్చింది డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూర్చోండి ఒక ఇలా జరగని పక్క జరగండి అని మాట్లాడమ్మా. నేను మళ్ళీ ఎందుకు కాదమ్మా. ఇప్పుడు ఇవి కొంటారా కొంటారా పాటిస్తారా? ఇప్పుడు ఎప్పుడు పంపిస్తారు? ఏం కాదు ఒప్పుకోమని చెప్పు. కొనిస్తాను సార్, నేను కొనిస్తాను. ఆయన అడిగిన రేటుకే కొనిస్తాను. ఇదే విధంగా కాంట అడుగుతున్నాడు, అదే విధంగా చేయిస్తాను సార్. అడిగిన ప్రకారం చేయిస్తాను సార్. అవును సార్. రైతు అడిగిన ప్రకారం, రైతు ఏం కోరుతాడో ఈ రైతు అడిగిన ప్రకారం మీరు కొనిస్తాం. రైతు అడిగిన ప్రకారం రైతుకు నష్టం జరుగుతుంది. ప్లస్ మళ్ళీ వర్షాలు పడతాయి. మళ్ళీ వర్షాలు పడ్డప్పుడు కూడా ఆసుపత్రులు అవన్నీ రెడీగా పెట్టండి, భరోసా ఇవ్వండి. మేమున్నప్పుడు చేనుల కాడ కొనుక్కొని బ్యాంక్ అకౌంట్లు ఇచ్చేది, తాడిపత్రులు ఇచ్చేది కలగకుండా. ఇమ్మీడియట్ గా వారం రోజుల్లో డబ్బులు పడేటివి. ఇప్పుడు పండిన పంటకు ధర లేకపోయా 9 రోజులైంది రైతు వచ్చి. తర్వాత సగం చేను ఎండిపోతుంది. 2 కిలోమీటర్లు పైప్ వేసింది సార్. శరీరానికి పై కట్టుకుంటే ఆ కట్టెలకి వెళ్ళి చెల్లర బొగ్గులకి పెట్టి కాలు వేసి చెల్లర గుంతదో మళ్ళీ మేము కొట్టినా దగ్గర 2.5 కిలోమీటర్ల దాకా పైప్ లైన్ అట్లనే తిప్పలవాడి 2.5 కిలోమీటర్లు పైప్ లైన్ వేస్తే కూడా పండలేదు. 3 ఎకరాలు ఎండిపోయింది, బచాయించింది, మిలిగింది. ఇది వచ్చి వీళ్ళ నిర్లక్ష్యం సార్. ఇది ఈ కింద ఉన్న దాంట్లోకి టెండర్ పెట్టాక ఇది పరిస్థితి. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు మాత్రం ఆఫీసర్లు పైన వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఆమె కొనిస్తా ఉంటుంది మద్దతు ధర, మరి ఒప్పుకుంటారా? ఎప్పుడు అయిపోతామా? లేకపోతే ఆయన అట్లా కాంట చేయించమంటారు. కాంట చేయించేసి ఇమ్మీడియట్ గా ఇక్కడ పోయిస్తాను సార్, ఆరిపోతాను. దానికి ఆ బాధ్యత ఆ ట్రేడర్ది సార్. నేనేమంటున్నా మీరు ఉండండి ఇక్కడ. మొత్తం టోటల్ గా గంజి ఇంట్లో ఉండేటివి కింద ఉండేటివి అన్ని కూడా ఇమ్మీడియట్ గా ఒకటి టోటల్ గా ఇమ్మీడియట్ గా 2 రోజులలో మొత్తం కొనేసేయాలి. కొత్తవి రావాలి. రైతులకు ఇక్కడ ఏ కష్టాలు ఉండొద్దు. కనీసం మనమేమో చేన్ల కాడ కొని బ్యాంక్ అకౌంట్ లో మనం వేస్తుంటివి. చేన్ల కాడ కొని కనీసం మార్కెట్లనన్నా మార్కెట్ కు వచ్చినామన్నా మనం కొనిపించకపోతే అమ్మా ఒక 4 రోడ్లు నా కళ్ళలో దొరికించినవి. కల్లంలో ఉంటే కల్లం కాడికి వచ్చి తీసుకుపోయారు మన దాన్ని ఉన్నప్పుడు. మన చేను కాడ ఇబ్బంది లేకుండా ఫస్ట్ చేయండి, తర్వాత మొత్తం చేయండి. రైతులకు ఇబ్బంది కలిగేది. రైతులకు ఇబ్బంది ఉంటే ఉండలేరు అని చెప్పి వాళ్ళు ఆ నుంచి ఆడికి మోస్తున్నారు. దాంట్లో చెట్లకు మోసు రాకు నా నుంచి ఆలోచించుకోవాలి. మొన్ననే ఇలా కేసీఆర్ గారిని మనము ఓడగొట్టిన తర్వాత ఇలా రైతుల యొక్క పరిస్థితులు ఏ విధంగా అవుతుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. గతంలో అన్ని రకాలుగా మీకు సహకారం చేసుకుంటా పండించిన పంటను మీ చెల్లకాడికి వచ్చి కొన్న పరిస్థితి ఇవాళ రోడ్డు మీద వస్తుంది. నానబెట్టుకొని నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం. ఇలా పండిన పంటలు కూడా గిట్టుబాటు ధరలు లేవు. ఆ విధంగా ఈరోజు ఇటువంటి సమస్యలన్నీ ఏ విధంగా మనము చూస్తున్నామో ఒకసారి బాగా ఆలోచించారు. కరెంటు లేదు, నీళ్లు లేవు. ఇలా గతంలో వండిన పంటల చారణ పంటకు లేదు. ఆ పండించిన పంట కూడా భద్రత లేదు, కొనేదాకా నమ్మకం లేదు. ఇలా అసలు
ఏదైతే కొనుగోలు కేంద్రాలు బంద్ చేసి ఇలా రైతుల యొక్క పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. గతంలో ఏ విధంగా 2014 కంటే ముందు ఏ విధంగా సమస్యలు ఉండేనో ఈ రోజు మళ్ళీ ఆ విధంగా కనిపిస్తున్నది. గతంలో ఏదైతే కేసీఆర్ గారు ప్రభుత్వం రైతు బంధు ఇచ్చి మన చేనుల దగ్గరికి వచ్చుకొని ఒక స్వర్ణయుగం లాగా రైతులకు ఉంటుండే. ఈ రోజు చూడండి ఏ విధంగా సమస్యలు వస్తున్నాయో. అటు రైతు బంధు లేదు, ఏదో అరకొర రైతు బంధు ఇస్తున్నారు. అదేవిధంగా ఉడ్డను కూడా కొనడం లేదు. ఈ చిన్న కొద్దిపాటి జారణ వంతు పంటను కూడా కొని ఇది లేదు, మిమ్మల్ని పట్టించుకునే నాతో లేడు. ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎన్నో ప్రాజెక్టులు తయారు చేసి కరెంటు ఇచ్చి నీళ్ళు ఇచ్చి కాలువలు ఇచ్చి ఎంత గొప్పగా ఆదుకున్నాడో ఒక ఆలోచన చేయండి. ఇలా పాలమరంగడి ప్రాజెక్టుకు టెండర్లైన కాలువలు కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం బంద్ చేసి ఈరోజు ఇటువంటి సమస్యలు సృష్టిస్తున్నది. ఒకవేళ ఈ కాలువలే అయితే మనకి ఈ సమస్యలు రావు. మరి చూడండి, బాగా ఆలోచించుకోండి. ఈరోజు గతంలో ఏ విధంగా ఉంటుండే 2014 నుంచి మొన్న 24-23 వరకు 10 సంవత్సరాలు ఏ సమస్య లేకుండా కరెంటు విషయంలో కానీ నీళ్ళ విషయంలో కానీ గొప్పగా ఉండే పంటలను ఈరోజు కొని ఇప్పటిదాకా మనం అందరం ఏ విధంగా బతికినామో ఒక ఆలోచన చేసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పట్టించుకున్న నాతోనే లేదు. ఎవ్వరు కానీ మీ ఇష్టం ఉంటే చేసుకోండి, లేకుంటే ఊక్కోండి అనే పరిస్థితికి వచ్చింది. గతంలో ఉన్న సమస్యలు మళ్ళా సేమ్ పునరావృతం అవుతున్నాయి, చాలా ఇబ్బందుల పాలవుతున్నాయి. ఒకసారి బాగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోండి.